పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో ఉగ్ర దాడులకు పాల్పడే ప్రమాదం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా రైల్వే నెట్వర్క్ లక్ష్యంగా ఐఈడీ డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని తమకు సమాచారం అందినట్లు పేర్కొన్నాయి. ముంబై దాడుల కీలక కుట్రదారుడు తహూర్ రానాను భారత్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ మేరకు హెచ్చరికలు చేసింది. రైల్వే శాఖను అప్రమత్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ముంబై ఉగ్ర దాడుల మాస్టర్ మైండ్ తాహూర్ హుస్సేన్ రానా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో ఉగ్ర దాడి జరిగేటువంటి అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ప్రధానంగా రైల్వే నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగవచ్చు అనేది నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఆ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశారు. ప్రధానంగా రైల్వే శాఖను హెచ్చరించారు. రైల్వేలపైనే ఈ ఉగ్రవాదులు దాడి చేసేటువంటి అవకాశం ఉంది. డ్రోన్ల ద్వారా లేదంటే ఐఈడీ బాంబుల ద్వారా ఈ రైల్వే పై దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. రైళ్లపైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఒకవైపు రైల్వే శాఖ అన్ని రైల్వే స్టేషన్లను కూడా అప్రమత్తం చేసింది. ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు గానీ ఎవరైనా ఇటువంటి డ్రోన్స్ గానీ తారసపడితే వెంటనే సమాచారం అందించాల్సిందిగా నిఘా వర్గాలన్నీ కూడా ఇప్పటికే హెచ్చరికలు పంపాయి. ఆ నేపథ్యంలో రాష్ట్రాలు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయంలో తాహూర్ హుస్సేన్ రానా విచారణ కొనసాగుతుంది. 12 మంది అధికారుల బృందానికి రాయ్ అనేటువంటి డీఐజీ దానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇంటరాగేషన్ కొనసాగుతోంది. భారత్ లో ఆయనకు ఎవరు సహకరించారు, అలాగే పాకిస్తాన్ లో దీనికి సంబంధించినటువంటి కుట్రకు ఎవరెవరు అధికారులు ఉన్నారు, సో మొత్తానికి కంప్లీట్ కాన్స్పిరసీకి సంబంధించినటువంటి వివరాలను కూడా బయటికి వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది 2వ రోజు. నిన్నటి నుంచి ఇంటరాగేషన్ మొదలైంది. మొత్తం 18 రోజుల పాటు ఇంటరాగేషన్ కొనసాగుతుంది. కొనసాగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలను తీసుకొచ్చిన తర్వాత అతన్ని ఉరికంబానికి ఎక్కించే దిశగా మొత్తం సాక్ష్యాధారాలని సంపాదించే దిశగా జాతీయ దర్యాప్తు సంస్థ పక్కా ఆధారాల కోసం ఇంటరాగేషన్ కొనసాగిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ పాకిస్తాన్ జాతీయుడైనటువంటి పాకిస్తాన్ లో పుట్టినటువంటి రానాను ఇండియా కస్టడీలో ఉన్న నేపథ్యంలో అతను మరిన్ని వివరాలు బయటపెట్టేటువంటి అవకాశం ఉంటే అది పాకిస్తాన్ కు ఎంబరాసింగ్ ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇండియాలో పెద్ద ఎత్తున ఉగ్ర దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం రైల్వే శాఖ నెట్వర్క్ అంతా కూడా అప్రమత్తం చేశారు. సో పోలీసులు కూడా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా తారసపడితే రైల్వే ఆస్తులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా వారిని ప్రశ్నించాల్సిందే అనే నిఘా వర్గాలన్నీ కూడా ఈ మేరకు ఇప్పటికే సమాచారం అందించిన నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ చేశారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.